దేవుని నామమునకు స్తోత్రములు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి మనలందరినీ కాచి కాపాడి ఆయుష్తో ఆరోగ్యముతో నింపి ఈ విధంగా ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకై నిజంగా ఆయనకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మనం ఈ టైంలో లాక్డౌన్లో ఉన్నాం. కారణం ఏంటో మనకు బాగా తెలుసు. ఈ ప్రపంచమంతా కరోనా వైరస్ అనే ఉపద్రవంలో విపత్తులో ఉన్నది. వాక్యంలో దేవుడు వ్రాయించారు, ఆయనకు తెలియకుండా ఈ భూమిపైన ఏ ఉపద్రవము రాదు అని, ఏ శ్రమ ఏ కీడు రాదు అని బైబిల్లో దేవుడు వ్రాయించారు. సో ఆయనకు తెలుసు ఈ వైరస్ ఈ భూమిపైన ఉన్న సంగతి. అందుకే మనం ఎలాంటి అధైర్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేనే లేదు. ప్రభుత్వం అయితే మనలందరినీ దృష్టిలో ఉంచుకొని మన ఆరోగ్యం కోసం మన ఆయుష్ కోసమే ఈ లాక్డౌన్ ప్రకటించింది. మనమును ప్రభుత్వానికి లోబడవలసిన వారమై ఉంటున్నాం. కోర్స్ మనం మందిరాలకు వెళ్ళే అవకాశం కలిగి లేము. అయినా సరే మన గృహాల్లోనే దేవుని సన్నిధిని కలిగి ఉండే అవకాశం దేవుడిచ్చారు. ఈ లాక్డౌన్ డేస్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. మన ఆత్మీయ అభివృద్ధి కోసమై ఉపయోగించుకోవాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరి సమస్య ముందు మనం ఎలా క్షేమంగా ఉండాలి. మనకి ఈ కరోనా వైరసే కాదు, ఎలాంటి ఉపద్రవం వచ్చినా మనం క్షేమంగా ఉండటం ఎలా దేవుడు స్పష్టంగా బైబిల్లో వ్రాయించారు. మనం క్షేమంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో, ఎలా ప్రార్థించాలో దేవుడు ముందే వ్రాయించారు. కోర్స్ మనం అందరం ప్రార్థిస్తూ ఉన్నాం. కొందరు ఉపవాసాలతో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మంచిదే. అయితే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం. దేవుడు చేయమన్న ప్రార్థన చేయవలసిన అవసరత మనకెంతైనా ఉన్నది. మనం క్షేమంగా ఉండాలి అంటే దేవుడు ఎలా ప్రార్థించాలని కోరుకుంటున్నాడో వాక్యం నుంచి చూద్దాం. కీర్తన 122 6వ వచనం ఒకసారి చూద్దాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమమునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఈ కీర్తనలో యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమని కీర్తనాకారుడు రాశారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాశారు. ఇది ఆత్మీయంగా చూస్తే యెరూషలేము అనేది సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. మనకు మన కుటుంబానికి క్షేమం కావాలి అంటే మనం క్షేమంగా ఉండి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే, ఆరోగ్య విషయంలో, ఆయుష్ విషయంలో, ఆర్థికంగాను అన్ని రకాలుగా వర్ధిల్లాలి అంటే యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి. యెరూషలేము అని పిలువబడే సంఘం కోసం ప్రార్థన చేయాలి. మనం మన కోసం మన కుటుంబం కోసం ప్రార్థించడం మనకు అలవాటు. అయితే మన ప్రార్థన పరిధిని పెంచుకొని మన సంఘం కోసం, సంఘం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబం కోసం, ప్రతి వ్యక్తి కోసం, సంఘ కాపరి కోసం, సంఘ పెద్దల కోసం, సంఘంలో ఉన్న కమిటీ కోసం, సంఘంలో ఉన్న పరిచారకుల కోసం, సంఘ అవసరతల కోసం, మన కోసం ఎలా బాధ్యతతో భారంతో ప్రార్థిస్తామో సంఘం కోసం ప్రార్థన చేయగలిగితే మనకు క్షేమం వస్తుంది. ఎలాంటి విపత్తు, ఎలాంటి రోగం మన దరి చేరక దేవుడు మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ కంచి నుంచుతాడు. అన్ని విధాలుగా దేవుడు మనల్ని వర్ధిలింపచేస్తాడు. మనకు క్షేమం కావాలంటే ఇంకా ఎలా ప్రార్థించాలని దేవుడు వాక్యంలో వ్రాయించారు అంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని ఇశ్రాయేలులతో ఇర్మియా మాట్లాడిన మాటలు.
నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. అంటే మనం ఏ పట్టణంలో ఉంటున్నామో, లేదా ఏ గ్రామంలో ఉంటున్నామో, ఏ ప్రాంతంలో ఉంటున్నామో, ఆ ప్రాంతం యొక్క, ఆ గ్రామం యొక్క, ఆ పట్టణం యొక్క క్షేమాన్ని కోరుకొని దేవునికి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన కోసం, మన కుటుంబం కోసమే కాదు ప్రార్థన, మనము మన కుటుంబమే కాదు క్షేమంగా ఉండాలి అని కోరుకోవటం, మనముంటున్న గ్రామము, మనముంటున్న పట్టణము, మనముంటున్న ప్రాంతము క్షేమంగా ఉండాలి అన్న కోరికతో దేవునికి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే మనకు, మన కుటుంబానికి క్షేమమట. మన గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన, మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి కోసం ప్రార్థన. వారు అన్యులైనా, విగ్రహారాధికులైనా, లోకస్తులైనా, ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, వారందరి కోసం ప్రార్థించాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం. మనం ఉంటున్న గ్రామం కోసం ప్రార్థన చేస్తే మనకు క్షేమం వస్తుంది. ఈ లాక్డౌన్ డేస్లో, ఈ విపత్తు అని అనుకుంటున్న ఈ సమయంలో, ఇప్పటి నుంచైనా సరే మనం నివసిస్తున్న గ్రామం కోసం ప్రార్థన చేద్దాం. మనం నివసిస్తున్న ప్రదేశం కోసం ప్రార్థన చేద్దాం. మనకు క్షేమాన్ని దేవుని దగ్గర నుంచి తెచ్చుకుందాం. అలాగే మరి ఒక మాట దేవుడు బైబిల్లో వ్రాయించారు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం నుంచే చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి లెటర్ రాస్తూ ఈ విషయాన్ని గుర్తు చేశారు. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే, ప్రతి ఒక్కరి కోరిక నెమ్మదిగా బ్రతకాలి అని, సుఖంగా బ్రతకాలి అని. నిజమే, ఈరోజు ప్రపంచం యొక్క కోరిక ఈ కరోనా వైరస్ రాకుండా ఉండాలి అని, ఏ శోధన, ఏ అనారోగ్యం, ఏ కీడు రాకుండా సుఖంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలని మన కోరిక కూడా అదే. అయితే మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. కేవలం మన కోసమే కాదు ప్రార్థన, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలట. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ప్రార్థన చేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కోసం ప్రార్థన, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వర్గం, ప్రతి వర్ణం కలిగిన వ్యక్తులందరి కోసం ప్రార్థన చేయాలి. అలా చేస్తే మనకు, మన కుటుంబానికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడంట. నేను నిన్న FBలో చూశాను, ఒక ఆఫ్రికన్ కంట్రీలో ఒక స్కూల్లో టీచర్ ఆ పిల్లలకు నేర్పిస్తూ ఉంది. వరల్డ్ మ్యాప్ పైన ఉన్న కంట్రీస్ పైన చేతులు పెట్టి పిల్లలతో ప్రార్థన చేయిస్తూ ఉన్నది టీచర్. తను ప్రార్థన చేస్తూ ఆ పిల్లలకు అలాంటి ప్రార్థనా విధానాన్ని నేర్పిస్తూ ఉన్నది. మనందరి బాధ్యత కూడా ఇదే. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి మనిషి కోసం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే మనకు, మన కుటుంబానికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడంట. ఈ ప్రపంచంలో ఇంకా ఎంతోమందికి రక్షణ లేదు. ఈ ప్రపంచంలో ఇంకా ఎంతోమందికి దేవుని స్వార్థ వినబడలేదు. వారందరి కోసం ప్రార్థించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ ప్రపంచంలో ఎంతోమంది సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల డినామినేషన్స్, ఎన్నో సంఘాలు ఉన్నాయి. సేవ చేస్తున్న సేవకుల కోసం, సంఘాలు నడిపిస్తున్న డినామినేషన్స్ అన్నిటి కోసం ప్రార్థించాల్సిన బాధ్యత ఉన్నది. అలా అందరి కోసం ప్రేమతో ప్రార్థన చేస్తే దేవుడు మనకు, మన కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడంట. యేసయ్యను ప్రేమించే వ్యక్తుల కోసం ప్రార్థన, యేసయ్యను దూషించే వ్యక్తుల కోసం ప్రార్థన, యేసయ్యను ప్రేమించే వ్యక్తుల కోసం ప్రార్థన, యేసయ్యను దేవుడు కాదు అని మాట్లాడే వ్యక్తుల కోసం ప్రార్థన. అందరి కోసం ప్రేమతో ప్రార్థన చేయగలగాలి. అంతేకాదు,
రాజుల కోసం ప్రార్థన చేయాలి అని దేవుడు రాయించారు. రాజులు అంటే రాజకీయ నాయకులు. ఇప్పుడు మనం రాచరిక వ్యవస్థలో లేం. రాజులు అంటే రాజకీయ నాయకులు అని అర్థం. ప్రతి రాజకీయ నాయకుని కోసం ప్రార్థించాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం. కొందరికి కొన్ని పార్టీలంటే ఇష్టం, కొంతమంది నాయకులంటేనే ఇష్టం. వారి కోసమే, వారికి ఇష్టమైన పార్టీ కోసమే ప్రార్థన చేస్తారు. క్రైస్తవులుగా మనకు దేవుడిచ్చిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుని కోసం ప్రార్థన చేయాలి, ప్రతి పార్టీ కోసం ప్రార్థన చేయాలి. అలా చేస్తేనే దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీ కోసమో, ఏదో ఒక నాయకుని కోసమో, లేదు కొందరు నాయకుల కోసమో ప్రార్థిస్తున్న మీరు ఈ రోజు నుంచి ప్రతి రాజకీయ నాయకుని కోసం, ప్రతి పార్టీ కోసం ప్రార్థించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారు. అలా ప్రార్థిస్తేనే మనకు, మన కుటుంబానికి క్షేమాన్ని దేవుడిస్తాడంట. అధికారులందరి కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. మన గ్రామంలో ఉన్న చిన్న అధికారి మొదలుకొని మన దేశంలో ఉన్న పెద్ద అధికారి వరకు అధికారులందరి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం. మనం అధికారుల కోసం ప్రార్థన చేస్తే మనకు, మన కుటుంబానికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఈ మాటలు వినటానికి విచిత్రంగా ఉన్నా ఇవి దేవుడు చెప్పిన మాటలు. ఇవి మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు చెప్పినట్టుగా మనం చేయగలిగితే మనకు క్షేమం కలుగుతుంది. దేవుడు మనుషుల కోసం ప్రార్థన చేయమన్నాడు, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థించమన్నాడు, సంఘం కోసం, మనం నివసిస్తున్న గ్రామం కోసం ప్రార్థించమని చెప్పారు. వారి కోసం ప్రార్థన చేస్తే మనకు క్షేమం కలుగుతుంది. వినటానికి కొంచెం విచిత్రంగా ఉన్నా పాటించుదాం, ఆచరిద్దాం. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేద్దాం. మనకు, మన కుటుంబానికి క్షేమాన్ని తీసుకొచ్చుకుందాం. ఇప్పుడే ప్రార్థనలో గడుపుతున్న మీరందరూ, ఈ లాక్డౌన్ డేస్లో ఉపవాసాలతో ప్రార్థనలో గడుపుతున్న మిమ్మల్ని అందరినీ ఒక సేవకునిగా ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. మన ప్రార్థన పరిధిని పెంచుకుందాం. మనము, మన కుటుంబము అనే స్వార్థపూరిత ప్రార్థన పద్ధతి నుంచి మన ప్రార్థనను విస్తరింపచేద్దాం. మన ప్రార్థన పరిధిని పెంచుకుందాం. దేవునికి ఇష్టమైన, దేవుడు సంతోషపడే, దేవుడు చెప్పిన ప్రార్థనను చేద్దాం. చేసి దేవుని దగ్గర నుంచి మనకు, మన కుటుంబానికి క్షేమాన్ని, మనకు, మన కుటుంబానికి ఆరోగ్యాన్ని, మనము, మన కుటుంబం అంతా అన్ని విధాలుగా వర్ధిల్లే ఉన్నత స్థితిని కలిగి ఆయనకు మహిమార్థమై జీవించాలని ప్రేమతో ఈ మాటలను హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరి కోసమై క్లుప్త ప్రార్థన చేస్తాను. స్తోత్రం యేసయ్యా, ఈ దినమును బట్టి నాయన, ఈ సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నాయన. నిజంగా మీ యొక్క ఉచితమైన కృపస్వామి, ఈ ఆయుష్తో, ఈ ఆరోగ్యంతో ఉండటం తండ్రి మీకే స్తోత్రం. ఈ లాక్డౌన్ డేస్లో ఆయన మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఈ ప్రపంచమంతా కరోనా వైరస్ అనే ఒక గొప్ప వింత వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పటికీ నాయన, ఆ వ్యాధి నాయన మాకు దరి చేరకుండా కృప చూపిన దేవా మీకే స్తోత్రం. నిజంగా నాయన మేము క్షేమంగా ఉండాలని కోరుకున్న దేవుడవయ్యా. మేము క్షేమంగా ఉండాలి అంటే ఎలా ప్రార్థించాలో తెలియచేసిన దేవా మీకే స్తోత్రం. మీ ప్రియ పిల్లలతో ఈ మాటలను గురించి నాయన మేము ముచ్చటించి ఉన్నాం తండ్రి. మీకే స్తోత్రం. మీరు ఇష్టపడే రీతిగా, మీరు చెప్పిన విధంగా ప్రార్థించి మీ ద్వారా క్షేమాన్ని మేము స్వతంత్రించుకునే భాగ్యముతో మమ్మల్ని అందరినీ నింపండి తండ్రి. ఇప్పటికే ప్రపంచం కరోనా వైరస్తో నాయన ఎంతో బాధపడుతుంది. ఎంతోమంది కరోనా వైరస్తో బాధపడుతున్నారు స్వామి. పరమ వైద్యుడవని, పరమాత్ముడవని మీ చిత్తానికే, మీ చేతులకే నాయన ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తుండగా తండ్రి, మీ స్వస్థపరిచే హస్తాన్ని ఆ బిడలపైకి చాపండి అయ్యా. మీ చిత్తమైతే వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి, ఆయుష్ను పొడిగించండి స్వామి. అలాగే ఈ వైరస్ దరి చేరకూడదు అని ఎంతమంది అయితే కన్నీటితో, ఉపవాసాలతో ప్రార్థిస్తున్నారో ఆ బిడల కోసమై నిన్ను వేడుకుంటున్నానయ్యా. వారి చుట్టూ మీ కంచెను ఉంచండి నాయన. ఈ ఉపద్రవంలో
మీరే క్షేమాన్ని ప్రసాదించి మీకు మహిమార్థమై బలమైన సాక్షులుగా నిలవబెట్టి మహిమ పొందుకుందురని, నిశ్చయముగా దిన దీవెనలతో నింపి దీవించి ఆశీర్వదింతురని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.